హలో అండి, నమస్తే. నేను మీ అనుని. ఈరోజు వీడియోలో గోంగూర పులావ్ని చాలా సింపుల్గా ఎంతో రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియోలో చూపించినట్టుగానే ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. చూడండి, చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఈ గోంగూర పులావ్ని వంట రాని వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా వీడియోలో చూపించినట్టుగానే ఒక్కసారి ట్రై చేయండి. వీడియో చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. ముందుగా గ్యాస్పై కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత చెక్క, లవంగం, బిర్యానీ ఆకు వేసుకోవాలి. అలాగే ఒక్క నిమిషం తర్వాత ఆవాలు, జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర చిట్పట్మన్న వెంటనే మీడియం సైజువి 3 ఉల్లిగడ్డలు తీసుకొని ఇలా కట్ చేసుకొని పొడవుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి కలుపుకుంటూ వేయించుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలని కూడా ఇలా కట్ చేసుకొని వేసేసుకోవాలి. 2 మీడియం సైజ్ టమోటోలని కూడా ఇలా కట్ చేసుకొని వేసేసుకోవాలి. వేసుకొని టమోటో, ఉల్లిగడ్డ మెత్తబడేంత దాకా కలుపుకుంటూనే మగ్గించుకోవాలి. చూడండి, టమోటో, ఉల్లిగడ్డ ఇలా మెత్తబడిన తర్వాత నేను గోంగూర ఒక కట్ట తీసుకున్నాను. గోంగూరని శుభ్రంగా కడిగి ఇలా వేసేసుకోవాలి. గోంగూర అంతా పూర్తిగా మెత్తబడి ఆయిల్ తేలేంత దాకా ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. మాడకుండా మీడియం సైజ్ మంటను పెట్టి మగ్గించుకోవాలి. చూడండి, ఇలా కొంచెం దగ్గర అయిన తర్వాత దీంట్లోకి సగం టీ స్పూన్ పసుపు, అలాగే 1.5 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. మీరు కారం ఇంకా ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకొని పూర్తిగా మెత్తబడి ఆయిల్ తేలేంత దాకా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. చూడండి, ఇలా గోంగూరలో ఆయిల్ తేలిన తర్వాతని బియ్యం వేసేసుకుంటున్నాను. 1/2 కేజీ బియ్యం తీసుకున్నాను నేను. ఒకటికి 1 గ్లాస్ బియ్యం ఉంటే 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. అలా 1/2 కేజీ రైస్కి సరిపోయేంత వాటర్ వేసుకున్నాను. వేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు రైస్కి సరిపోయేంత ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకొని ఆ తర్వాత ఒక చిటికెడు ఇంట్లో తయారు చేసిన గరం మసాలా పొడి కూడా వేసేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. కలుపుకొని మీడియం సైజ్ మంట పెట్టి 2 అంటే 2 విజిల్స్ వచ్చేంత దాకా ఉడికించుకోవాలి రైస్ని. చూడండి, అద్భుతంగా ఉండే గోంగూర పులావ్ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా వీడియోలో చూపించినట్టుగానే ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ కూడా ఇచ్చేయండి.